హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అర్జునామృత స్టోరీ ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్? ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ స్టోరీ మీకు నచ్చుతున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకెవరికైనా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల నోటిఫికేషన్ మీకు ఇమీడియట్గా వచ్చేస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. దానివల్ల మన ఛానల్ ప్రమోట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునామృత 4వ భాగం. ఉదయాన్నే అలవాటుగా తన పనులు మొదలెట్టిన అమృత అందరికీ కాఫీలిచ్చి అర్జున్ దగ్గరికి వెళ్తుంటే, జయ, స్వర్ణ, మీ బావ పనులన్నీ ఒక్కోటి నువ్వు చేశావంటే మీ బావకి నీ మీద మంచి అభిప్రాయం వస్తుంది. అదిగో అది వాడికి కాఫీ తీసుకెళ్తుంది. నువ్వెళ్ళి ఆ కాఫీ మీ బావకివ్వు. దాంతో మెల్లిమెల్లిగా నీ వైపు తిరుగుతాడు. సరేనమ్మా అని పరిగెడుతూ వెళ్ళి అమృత అర్జున్ రూంలోకి వెళ్లేలోపు ఆగాగు అంటూ అడ్డంగా నిలబడింది స్వర్ణ. చేతిలో ట్రే పట్టుకుని అయోమయంగా తనని చూస్తూ, ఏమైంది స్వర్ణ? ఆ కాఫీ ఇలా ఇవ్వు, నే వెళ్ళి ఇస్తాను. ఇంతవరకు వచ్చిందాన్ని చేతికివ్వలేనా? ఇవ్వలేవని కాదు, అసలే బావ నీ మీద కోపంగా ఉన్నాడు. పైగా బావకి పొద్దున్నే నీ మొహం చూడటం అస్సలు ఇష్టముండదు. ఇక నీ మొహం చూసి ఇంకా ఎందుకు విసిగించడం చెప్పు. అందుకే ఇలా ఇవ్వు అంటూ చేత్తో ట్రే తీసుకోబోతుంటే, సరే అయితే అని తనకిచ్చి వెళ్ళిపోయింది అమృత. బావా, బావా అంటూ వయ్యారంగా డోర్ కొట్టగానే కమింగ్ అని వినిపించింది అర్జున్ గొంతు. మెల్లిగా తల లోపలికి పెట్టి చూస్తే అప్పుడే స్నానం చేసి రెడీ అవుతున్నాడు అర్జున్. సిక్స్ ప్యాక్ బాడీతో కండలు తిరిగిన శరీరంతో ఎవరినైనా ఇట్టే ఆకర్షించే అర్జున్ పర్సనాలిటీని చూసి, అబ్బా బావెంత అందంగా ఉంటాడో అనుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ లోపలికెళ్ళింది స్వర్ణ. తన దగ్గరికెళ్ళి బావా, బావా అని పిలవగానే అద్దనంలో నుండి తనని చూస్తూ, ఏంటిలా వచ్చావు? వంకర్లు తిరుగుతూ, నీకోసం కాఫీ తెచ్చాను బావా. వెనక్కి తిరిగి, నాకోసమా? అవును బావా, నీకు స్ట్రాంగ్ కాఫీ అంటే చాలా ఇష్టమని నేనే స్వయంగా చేసి తీసుకొచ్చాను. తీసుకో బావా అంటూ ట్రే ముందుకు పెట్టడంతో, సరే ఇవ్వు అని తీసుకుని ఒక సిప్ చేసి ఆ కాఫీ టేస్ట్ చూడగానే నవ్వుకున్నాడు. కాఫీ నువ్వే చేసావా? అవును బావా, నేనే చేశాను. నచ్చిందా? అవును, నీకు నేనంటే ఇష్టమా? కళ్ళు పెద్దగా చేసి, ఇష్టమా ఏంటి బావా, నువ్వంటే పంచప్రాణాలు. చిన్నప్పటి నుండి నీ వెనకే తిరిగేదాన్ని కదా, మర్చిపోయావా? మర్చిపోలేదు. నేను నా దగ్గరికి రాకు అని వెళ్తున్నా బావా బావా అంటూ చివిడి ముక్కులేసుకుని వద్దన్నా వచ్చేదానివి. అంత ఈజీగా మర్చిపోతానా? చీపో బావా, నాకు సిగ్గుగా ఉంది అంటూ చేతుల్లో ముఖం దాచుకుంటే, బావా నీకిది గుర్తుందా? ఆ అమృతకి చిన్నప్పటి నుండి నువ్వంటే లెక్కే లేదు. స్కూల్లో కూడా అదేదో హీరోయిన్ లాగా నీ మీద ఎప్పుడూ అందరికీ కంప్లైంట్స్ ఇచ్చేది. ఏదో ఆలోచిస్తూ, అవును, మామయ్య దగ్గర ఎప్పుడూ నిన్ను తిట్టించేది. అంతేనా, అందరిలో నిన్ను అందరి ముందు పంచాయతీ పెట్టించి అంటుంటే ఏదో గుర్తొచ్చి, ఇక చాలు ఆపు అని గట్టిగా గదిమాడు. భయంగా చూస్తుంటే కప్పు చేతికిచ్చి, ఇక వెళ్ళు అనడంతో ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది స్వర్ణ. వదినా, వదినా. ఏంటి జయ, ఈరోజు టిఫిన్ ఏంటి? ఏమో, అమ్ము ఏం చేస్తుందో తెలియదు. అమ్మా, ఐరన్ అతను వచ్చాడు, డబ్బులు ఎంత ఇవ్వాలి? అమ్ముని అడగమ్మా, తనేగా చూసుకుంటుంది. ఆనంద్, అంజు, నా కోట్ ఎక్కడుంది కనిపించట్లేదు. అమ్ము ఎక్కడ పెట్టిందో తెలీదు అనుకుంటూ వెళ్తుంటే, అంజు ఒక్క నిమిషం అంటూ ఆపి అతని దగ్గరికొచ్చి, చూడయ్యా, నిన్న తీసుకురావాల్సిన బట్టలు ఈరోజు తీసుకొచ్చావు. నీ వల్లే అందరికీ లేట్ అవుతుంది అని, అన్నయ్య ఇదిగోండి మీ కోట్. థ్యాంక్స్ అమ్మా అని ఆనంద్ వెళ్ళిపోయాడు. అమ్మా డబ్బులు, ఒక్క నిమిషం వచ్చేస్తాను అంటూ లోపలికెళ్ళి బీరువాలో డబ్బులు తీసుకొచ్చింది. అమ్మా ఎక్కువ ఇచ్చారు. నవ్వుతూ, పర్వాలేదు తీసుకో, ఈ నెల ఇబ్బందిగా ఉందన్నావు కదా అనడంతో అతను సంతోషంగా వెళ్ళిపోతే, జయ, ఏంటమ్మో ఏం చేస్తున్నావు నువ్వు? ఏమైంది పిన్ని? ఇంకేం కావాలి? నా మైనల్లుడు కష్టపడి సంపాదించిందంతా నీ ఇష్టం వచ్చినట్లు దానాలు చేస్తున్నావా? ఎందుకు చేయదే, దాని బాబు సంపాదించి పెట్టినట్టుగా మీ అన్నయ్య దానికి అన్ని హక్కులు ఇచ్చాడుగా, అందుకే ఆడింది ఆటగా సాగుతుంది. అది కాదమ్మమ్మా, పాపం చాలా కష్టాల్లో ఉన్నాడని ఇచ్చాను. ఇచ్చావు, మరి ఆ ముక్క ఇంట్లో ఎవరికైనా చెప్పావా అనగానే రఘురామయ్య, తనెవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు. తనకి ఇంట్లో అన్ని హక్కులు ఉన్నాయి. తన తర్వాతే నా కొడుకైనా కూతురైనా అని కోపంగా చెప్పి, అమలు వెళ్ళమ్మా, వెళ్ళి నీ పని చూసుకో అనడంతో వెళ్ళిపోయింది అమృత. ఏంటొదినా ఇది, ఇల్లంతా అదెలా చెప్తే అలా నడుస్తుంది.
అదే నిజం జయ. ఇంట్లో ఏమేమి ఎక్కడున్నాయో, ఎవరేం తింటారో, ఎవరెవరికి ఏం కావాలో అన్నీ దానికి మాత్రమే తెలుసు. తను మాత్రమే సరిగ్గా చేయగలదు. కానీ తనిప్పుడు బయట మనిషి కదా. అవన్నీ మన స్వర్ణ చేయాల్సిన పనులు. తనకు చెప్తే చేస్తుంది కదా వదినా. ఒకరిని చేయమని చెప్పాల్సిన అవసరం లేదు జయ. తనిల్లు అనుకుంటే తనే చేస్తుంది అని చెప్పి వెళ్ళిపోయింది జానకి. అమ్మా, ఇలా అయితే నా కూతురు ఈ ఇంటి కోడలైనట్టే అని యశోదమ్మతో చెప్తుంటే, మరేం పర్లేదులేవే, నా మనవడు మనవైపున్నాడు, నువ్వు పద టిఫిన్ చేద్దాం. రఘురామయ్య గెడ్డెం పట్టుకుని, మామయ్య మళ్ళీ చెప్తున్నాను, అర్జున్తో మాటలు పెంచుకోకు. తన గురించి తెలిసిందే కదా, కోపం ఎక్కువ. నువ్వు అలానే చేస్తే ఎలా? నేను వాడితో మాట్లాడి 8 సంవత్సరాలయ్యిందమ్మా. కానీ నిన్నొక్క మాటన్నా నేను ఊరుకోలేను. వదిలే మావయ్య, నా కోసం. ఇంతలో అమ్మా అమ్మా అంటూ అర్జున్ పిలవడంతో, ఏంటి అర్జున్, ఇక్కడ నా ఫైల్ ఉండాలి, కనిపించట్లేదు అంటుంటే, తనెవరిని పిలుస్తున్నాడో అర్థమై అందరూ అమృత వైపు చూశారు. అందరికీ సర్వ్ చేస్తుంది కాస్త, అత్తయ్య నువ్వు వడ్డించు, ఇప్పుడే వస్తాను అంటూ పరిగెడుతుంటే, ఆగమ్మా అన్న రఘురామయ్య, ఎవరికి కావాల్సినవి వాళ్లే చూసుకుంటారు. నువ్వేమిక్కడ పని మనిషివి కాదు. కావాలంటే వాళ్ళమ్మ ఉంది, అది కూడా వద్దనుకుంటే వాడికి కాబోయే భార్య కూడా ఇక్కడే ఉంది. వాళ్ళు వెళ్తారులే, నీకు కూడా ఆఫీస్కి టైం అవుతుంది కదా, ముందు టిఫిన్ చేయి. కానీ మామయ్య తింటూనే నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా కూర్చో అనడంతో ఇంకేం మాట్లాడలేక అందరితో పాటు కూర్చుని ఇడ్లీని ముక్కలు చేస్తుంది, కానీ తినట్లేదు. ఆనంద్ మనసులో ఇప్పుడే యుద్ధం వస్తుందో ఏంటో. రాజారావు, స్వర్ణ అలా కూర్చున్నావేంటే, వెళ్ళి మీ బావకేం కావాలో చూడుపో. అమ్మో నేనా, బావెంత కోపంలో ఉన్నాడో చూశావుగా. ఇప్పుడు నేను వెళ్తే ఇంకేమైనా ఉందా? నే వెళ్ళను. జానకి, ఎవరు మీరంతా కానివ్వండి అని వెళ్ళగానే రూమంతా చిందరవందరగా సంతలా ఉండడం చూసి నిట్టూర్చి, ఏం కావాలిరా? గట్టిగా, బ్లూ కలర్ ఫైల్ ఉండాలమ్మా, ఎక్కడ పెట్టారు? చూస్తానుండు అంటూ జానకి ఎంత వెతికినా అదెక్కడా కనిపించలేదు. అసలు నా వస్తువులన్నీ ఎవరు మా తీసేది? నాకు అర్జెంటుగా ఆ ఫైల్ కావాలి. ఎంత వెతికినా కనపడకపోవడంతో, ఎక్కడా లేదురా, అమ్ము ఎక్కడ పెట్టిందో తెలీదు అని చెప్పి వెళ్ళిపోయింది. అమ్ము, అదేదో చూడవే, వాడు ఇల్లంతా సంత చేస్తున్నాడు అంటుంటే, కనపడకపోతే పోని, తను రాదు అన్నాడు రఘురామయ్య. అది కాదు మావయ్య. అది కాదండి, వాడు అర్జెంట్ అంటున్నాడు. కోపంగా చూడగానే సైలెంట్గా వచ్చి అందరికీ ఏం కావాలో చూస్తుంది జానకి. ఎంతకీ కనిపించకపోవడంతో ఇక ఓపిక చచ్చిపోయి, అమ్మూ అని గట్టిగా అరిచేశాడు అర్జున్. వస్తున్నా అంటూ ఎక్కడివక్కడ వదిలేసి, అమ్మూ అమ్మూ అని రఘురామయ్య పిలుస్తున్నా వినకుండా పరుగుపెట్టింది అమృత. రూమంతా ఎక్కడ చూసినా పుస్తకాలు, బట్టలు నిండిపోగా చిందరవందరగా కింద కాండలా తయారవడం చూసి, ఏం కావాలి అని గట్టిగా అడిగింది. చేతిలో ఉన్న వస్తువులు విసిరి కిందేసి, ఏంటే ఒళ్ళు కొవ్వెక్కిందా? పిలిస్తే రావాలని తెలీదా? నన్ను పిలిచావు కాబట్టే వచ్చాను, లేదంటే రాకపోదును. నోరు బాగా లేస్తుంది, ముదిరావు. మీ మావయ్య అంట చూసుకునే కదా, కాదు నన్ను వదిలేసిన మొగుణ్ణి చూసుకొని అని. ఇంతకీ ఏం కావాలి? నా ఫైల్ కనిపించట్లేదు, పెట్టిన చోట ఉంచవా? అసలు నా రూమ్లో ఉండాల్సినవన్నీ ఎక్కడెక్కడో ఎందుకు పెడతావు? ఏది కావాలో చెప్తే అది ఉండాల్సిన చోటే ఉంటుంది. బ్లూ కలర్లో ఉన్న ఫైల్, అది ఎక్కడికి వెళ్ళలేదు, ఉండాల్సిన ప్లేస్లోనే ఉంది. నువ్వు వెతికితే కదా అని సెల్ఫ్ ఓపెన్ చేసి, ఇదేనా? దాన్ని లాక్కొని వెళ్తుంటే, ఒక్క నిమిషం. ఏంటి? సెల్ఫ్లో నుండి బ్లాక్ కలర్ సూట్ తీసి, ఈరోజు మీటింగ్ ఉన్నట్టుంది అంటూ అతను వేసుకున్న షర్ట్, కోట్ బటన్స్ తీసేస్తూ బ్లాక్ సూట్ వేస్తుంటే, సీరియస్గా చూస్తూ, నేను అడిగానా? విరక్తిగా నవ్వి, పని మనిషిని కదా, అందుకే నీ పనులు చేస్తున్నా అనడంతో విసురుగా కోటు వేసుకుని వెళ్ళిపోయాడు అర్జున్. ఆ రూమ్ అంతా ఒకసారి చూసి దిగాలుగా నిట్టూర్చి అదంతా క్లీన్ చేయడంలో పడింది అమృత. మామయ్య మందులేసుకోండి అంటూ మందులిచ్చి, అత్తయ్య వంటంతా చేసేశాను, మళ్ళీ ఏం చేయకండి, ఈవినింగ్ వచ్చాక చేస్తాను. సరేనమ్మా. వెళ్తూ మళ్ళీ, అత్తయ్య అంజు సరిగ్గా తినట్లేదు, మీరే దగ్గరుండి పెట్టండి, సరేనా? జయ, సరిపోయింది, ఈ ఇంట్లో ఇది తప్ప ఇంకెవ్వరూ ఏమీ మాట్లాడారనుకుంటా అని నిట్టూరుస్తుంటే, ఏం చేస్తామే, మీ అన్నయ్యకి మనకంటే అడ్డమైన వాళ్ళే ఎక్కువయ్యారు అంది యశోదమ్మ. అందరూ సైలెన్స్గా ఉన్న మీటింగ్ రూమ్లో డెమో ఇస్తున్న అర్జున్ వాయిస్ మాత్రం కంగుమన్నట్టు వినిపిస్తుంది. అందరూ అతను చెప్పే శ్రద్ధగా వింటుంటే నేహా మాత్రం నోట్లో చూయింగ్ గమ్ ఫ్రంట్ సైడ్ ఉన్న తన హెయిర్ని
చేత్తో మెలిపెడుతూ అర్జున్ వైపు కన్నార్పకుండా చూస్తుంది. అప్పటికే తనని గమనిస్తున్న అర్జున్ ఇక ఓపిక లేక నేహా అని గట్టిగా అరిచాడు. ఆ అంటూ ఉలిక్కి పడింది నేహ. వాట్ ఆర్ యూ డూయింగ్? అది లిజనింగ్ అర్జున్. ఈ ప్రోడక్ట్ని మార్కెటింగ్ ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నా. హా అనడంతో హమ్మయ్యా అని కూర్చుంది. తన సీట్లో వర్క్ చేసుకుంటూనే రిసెప్షన్లో జరుగుతున్న అమృతని అప్పుడప్పుడు చూస్తున్నాడు అర్జున్. వర్క్ ఉన్నంత వరకు చేయడం, తర్వాత దిగాలుగా ఏదో ఆలోచిస్తూ కూర్చోవడం చూసి రెక్లెస్గా నవ్వుకున్నాడు. ఇంతలో ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి, హలో నిక్కీ. అమ్ము ఎలా ఉన్నావే? బాగానే ఉన్నాను. పెళ్ళొద్దని చెప్పావంట? అవును, మంచి పని చేశావు. ఆ పనికి మాలిన వాడిని కట్టుకునే కంటే సైలెంట్గా ఉండడమే బెటర్. నిక్కీ? నిక్కీనే. వాళ్ళని కాదే నిన్ననాలి. హీరో లాంటి మొగుడు పక్కనుంటే వద్దని వాణ్ణి పెళ్లి చేసుకోవాలనుకున్నావు. ఏడుస్తూ ఆ హీరోకి నేను అవసరం లేదన్నాడు. ఏం చేయమంటావు? నాకు నువ్వే కావాలి అని కాళ్ళు పట్టుకోవాలా? ఇప్పుడు కూడా ఇంట్లో ఎలా చేస్తున్నాడో తెలుసా? మావయ్య కోసం కామ్గా ఉన్నాను. అబ్బా, చిన్నప్పటి నుండి చూస్తున్నానే, ఒక్క క్షణం కూడా సైలెంట్గా ఉండరు. టామ్ అండ్ జెర్రీలా ఎప్పుడూ గొడవేనా? సరే కానీ ఉన్నట్టుండి పెళ్ళెందుకు వద్దన్నావు? కళ్ళు తుడుచుకొని అదంతా వదిలే, నాకు అర్జెంటుగా వేరే ఎక్కడైనా పని చూడవే అని చెప్పింది నిక్కీతో అమృత. ఇప్పుడు దానికి ఏమొచ్చింది? వాడి దగ్గర పనిచేయడం నాకు ఇష్టం లేదు. అసలు నిన్ననాలి ఎక్కడ జాబ్ దొరకనట్టు వీడి దగ్గర చేర్పించావు. ఇది మరీ బాగుంది. తమరు చదివిన 10th క్లాస్కి ఇదే ఎక్కువ. అది కూడా పూర్తవలేదు, మధ్యలోనే ఉంది. మీ బావ కాబట్టి వాంటెడ్గా ఇచ్చినట్టున్నాడు. సరేలే, ఆఫీస్లో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను అని చెప్పి చిన్నప్పటి నుండి తన ప్రాణ స్నేహితురాలైన నిక్కీతో కాసేపు ఫోన్ మాట్లాడి పెట్టేసింది అమృత. ఈవినింగ్ అర్జున్ ఇంటికి వచ్చేసరికి రూమ్ అంతా ప్లెజెంట్గా అనిపించింది. పొద్దుట చిందరవందరగా పడేసిన వస్తువులన్నీ ఎక్కడికక్కడ నీట్గా సర్ది ఉన్నాయి. అంతేకాకుండా ఎక్కడి నుండో మంచి స్మెల్ ముక్కుపుటాలకి తగులుతుంటే చుట్టూ చూశాడు. ఓ రూమ్లో మూలకి ధూపం వేసుంది. దాని నుండి వచ్చే వాసనే తను రాగానే పాజిటివ్ వైబ్రేషన్స్ని వచ్చేలా చేసిందనుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంటే 7 వారాల నగలు, పెద్ద జడకి జడకుచ్చులు, మెత్తినట్టుగా పెట్టిన కాటుక, తలనిండా పూలు, మొత్తానికి చంద్రముఖి క్యారెక్టర్ కళ్ళ ముందున్నట్టుగా అనిపిస్తున్న స్వర్ణని చూసి విసుగ్గా ఏంటి అన్నాడు అర్జున్. నీకోసం కాఫీ తెచ్చాను బావా, రాగానే కాఫీ తాగడం అలవాటు కదా, ఇలా ఇవ్వు అని. అవును, ఈ రూమ్ ఎవరు సర్దారు? నేనే బావా, నువ్వెలాగానే కష్టపడి మొత్తం సర్దేశాను. నచ్చిందా? యశోదమ్మ లోపలికొస్తూ, అవునరా మనవడా, దానికి నువ్వంటే అమితమైన ప్రేమ. ఎప్పుడూ బావా బావా అని నీ గురించే కలవరిస్తుంటుంది. అవునా నానమ్మ? అవునరా, ఆ రాక్షసి నీకేదో మత్తు జల్లి నిన్ను పెళ్లి చేసుకుంది. అప్పుడే అటుగా వచ్చిన అమృత ఈ మాటలన్నీ వింటుంటే, నిజమే నానమ్మ, తొందరపడ్డాను, ఏం చేయను. పోనీలే, ఎలాగో దాని పీడ వదిలించుకున్నావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. స్వర్ణకి నీకు పెళ్లి జరిపిస్తాను. అమ్ము వైపు చూసి నవ్వుతూ, సరే నానమ్మ, నీ ఇష్టం, వీలైనంత తొందరలో పెళ్లి చేసుకుంటాను అనగానే అమ్ము అక్కడి నుండి ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా వెళ్ళిపోయింది. అయితే ముహూర్తాలు పెట్టించినా? తనటు వెళ్ళగానే, కానీ ఇప్పుడే కాదు నానమ్మ, నేను చెప్పినప్పుడు. రాజారావు, అదేంటల్లుడు అలా అంటావు? మీ పెళ్లి జరిపిస్తే మా బాధ్యత తీరిపోతుందిగా. అప్పుడు కానీ నా జీవితం సర్వనాశనం అవ్వదు అని మనసులోనే అనుకుని, కొంచెం పనులున్నాయి మామయ్య, కొంతమంది దగ్గర కొన్ని రాబట్టుకోవాలి అని నర్మగర్భంగా అంటుంటే, సరే నీ ఇష్టం, నువ్వు ఒప్పుకున్నావు, అది చాలు అంటూ వెళ్ళిపోయారు. ఫ్రెష్ అయి వచ్చి ల్యాప్టాప్ తీసుకుని వర్క్ స్టార్ట్ చేయగానే ఫోన్ రావడంతో మాట్లాడుతూ బాల్కనీలోకి వెళ్ళాడు అర్జున్. ఫోన్ మాట్లాడి లోపలికి వస్తుంటే ఏదో ఫైల్ తీసుకుని వచ్చింది అమృత. ఇది కారులో మర్చిపోయావు అని చెప్పి వెళ్తుంటే తన చేయి పట్టుకుని వెనక్కి లాగడంతో ఫోర్స్గా వచ్చి తన మీద పడింది. ఏంటే అంత రెక్లెస్గా వెళ్ళిపోతున్నావు? తనని విదిలించుకుంటూ, ఇంకేం చేయాలి చెప్పనా, ఏం చేయాలో అంటూ ఆమె నడుము చుట్టూ చేతులేసి దగ్గరికి లాక్కున్నాడు అర్జున్.